నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేష్. డాక్టర్ రాజశేఖర్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ కు పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు. ఎవరో తెలుసా? తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరచుకున్న విలక్షణ నటుడు. పవర్ఫుల్ యాక్షన్ మూవీసే కాకుండా సెంటిమెంట్ ప్రధానంగా రూపొందిన సినిమాల్లోనూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు రాజశేఖర్. ఆకలితో ఉండి పక్కింట్లో అన్నం వండుతున్న వాసన వస్తుంటే అది పీల్చుకుని కడుపు నింపుకునేవాణ్ణి. ఎవరైనా ఒక్క పూట అన్నం పెడతారా అని ఒక్కొక్క గుమ్మ ముందు వెళ్లి నిలబడేవాణ్ణి. మాతృభాష తమిళ్ అయినప్పటికీ తెలుగులోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1984 నుంచి నటుడిగా కొనసాగుతున్న రాజశేఖర్ ఇప్పటి వరకు 75 సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాకి కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పకపోవడం గమనార్హం. ఏం బావా, మెత్తని ముక్కలేయమంటావా, బొయ్యలేయమంటావా? నా యాల్ది నన్ను చూస్తే బొవికలు కొరకడానికి పలులేని ముసలాళ్ళ కనిపిస్తున్నానా ఏంది? మొత్తం బొవికలే. స్వతహాగా డాక్టర్ అయిన రాజశేఖర్ సినిమా హీరో అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆయన హీరోగా ఎలా ఎంట్రీ ఇచ్చారు? బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. తన కెరీర్ లో సాధించిన విజయాలు, పొందిన అపజయాల గురించి తెలుసుకుందాం. 1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని లక్ష్మీపురంలో వరదరాజన్ గోపాల్ ఆండాళ్లు దంపతులకు జన్మించారు రాజశేఖర్. వరదరాజన్ గుంటూరు జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. రాజశేఖర్ కూడా తండ్రిలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు. కానీ తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించారు. MBBS పూర్తి చేసిన తర్వాత చెన్నైలో కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. ఆయన స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా రంగం మీద ఆసక్తి కలిగింది. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బావా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్న తర్వాత భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన పుదుమై పెన్ చిత్రంలో విలన్ గా పరిచయం అయ్యారు. తెలుగులో ఘన విజయం సాధించిన నేటి భారతం ఆధారంగా తమిళ్లో రూపొందిన పుతియ తీర్పు చిత్రంలో రాజశేఖర్ నటన చూసి తను తెలుగులో రూపొందిస్తున్న ప్రతిఘటన చిత్రంలో అవకాశం ఇప్పించారు దర్శకుడు టి కృష్ణ. ఆ సినిమా తర్వాత రాజశేఖర్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో వందే మాతరం చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తలంబ్రాలు చిత్రంలో పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ రాజశేఖర్ కు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత చేసిన ఆహుతి, శృతిలయలు, ఆరాధన వంటి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం చిత్రం రాజశేఖర్ కెరీర్కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండెడ్ రాస్కల్. ఆ పాత్ర ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకు స్ఫూర్తినిచ్చింది. అంకుశం తర్వాత రాజశేఖర్ చేసిన సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. ప్రజా తీర్పు, చెన్నపట్నం చిన్నోళ్లు, ధర్మయుద్ధం, మంచివారు మావారు, వింత దొంగలు వంటి సినిమాలు అంకుశం రేంజ్ విజయాలు అందుకోలేకపోయాయి. ఆ తర్వాత అక్కమొగుడు చిత్రం సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత అహంకారి, బాలరామకృష్ణులు చిత్రాలు నటుడిగా ఆయనకి మంచి పేరు తెచ్చాయి. యాక్షన్ హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రియుడి చిత్రం కమర్షియల్ గా పెద్ద విజయం సాధించడమే కాకుండా మ్యూజికల్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో రాజశేఖర్ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిన సినిమాల్లో గోరింటాకు, రాజసింహం, రౌడీజం నశించాలి, అన్న, సింహరాశి, సూర్యుడు, శివయ్య, మనసున్న మహారాజు, ఎవడైతే నాకేంటి ముఖ్యమైనవి. ఇక రాజశేఖర్ కెరీర్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన చాలా సినిమాలు డిజాస్టర్స్గా నిలిచాయి. తమిళ్లో విక్రమ్ హీరోగా నటించిన సేతు చిత్రాన్ని తెలుగులో జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శేషు పేరుతో రీమేక్ చేశారు. భారీ వ్యయంతో రాజశేఖర్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా నటుడిగా అతనికి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత జీవిత దర్శకత్వంలో నిర్మించిన మరో సినిమా సత్యమేవ జయతే చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు వి సముద్ర దర్శకత్వంలో మొదలైన ఎవడైతే నాకేంటి చిత్రాన్ని మరో నిర్మాతతో కలిసి నిర్మించారు రాజశేఖర్. సినిమా నిర్మాణ సమయంలో సముద్రతో తలెత్తిన మనస్పార్థాల కారణంగా దర్శకత్వ బాధ్యతలను జీవిత చేపట్టారు. ఈ సినిమాలలో రాజశేఖర్ కొన్ని గత చిత్రాల్లో మాదిరిగా యాంగ్రీ హీరోగా కనిపిస్తారు. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది. రాజశేఖర్ తన కెరీర్ లో 75కి పైగా సినిమాల్లో నటించారు. ఇక్కడే ఉన్నా, ఎవరయ్యా నువ్వు?
గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులా వెంటనే అయితే ఇందులో హిట్ అయిన సినిమాల శాతం తక్కువే అయినా హీరోగా అతని రేంజ్ని బాగా పెంచాయి. తన అభిరుచి మేరకు సినిమాలు చేయాలన్న కోరికతో సొంత నిర్మాణ సంస్థ ద్వారా చేసిన సినిమాలు చాలా వరకు పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న రాజశేఖర్ మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు.